ఎట్లా వచ్చినావు? ఏం లేదమ్మా, మీ అల్లుడు ఆఫీస్ పోయిండు, ఇంట్లో బోర్ కొడుతుంది. నిన్న నైట్ కొంచెం అన్నం మిగిలిపోయి ఉంటే నిమ్మకాయ పిండి పోపేసి ఇచ్చిన ఆయనకి. ఇక నేను మళ్ళీ సపరేట్గా ఏం వండుకోవాలి, ఇక్కడ తిందామని వదిన ఏమన్నా టాపులు తీసేస్తే నాకు ఇచ్చేయమని చెప్పమ్మా. ఇగో నేనైతే మస్తు వాడతా తెలుసా, ఇది 2 సంవత్సరాలు అవుతుంది వదిన ఇచ్చి. ఇగో ఇంకా వేసుకుంటున్నా. నాకు కొత్త ఎందుకు చెప్పు, నేను ఇంట్లోనే ఉంటా కదా, పెద్దగా అవసరం పడవు. ఎందుకు బిడ్డ నువ్వు చదువుతున్నావు గిన్నెలు? నేను చదువుతలే అడగట్టు. సర్దుతలేనే అమ్మా, గిన్నెలు మంచిగా ఉన్నాయి. ఎప్పుడు బయటికి వెళ్ళి ఇట్లాంటివి కొందామంటే నాకు దొరికి పాడు కావు, ఏందో అర్థం కాదు. ఈ మంచిగా నేను తీసుకుపోతా. అన్నని ఇంకొక 2-3 కొత్తవి కొనుక్కరమ్మను. అన్న కొత్త టీవీ తీసుకుంటుండంట కదమ్మా. ఈ పాత టీవీ ఏం చేస్తారు మరి? ఇది అమ్మినా సరే పెద్ద పైసలు ఏం రావు. నాకు ఇచ్చేసే కదా, నేను ఇంట్లో పెట్టుకుంటా. నాకు కూడా ఎట్లాగూ టీవీ లేదు. వదిన ఎందుకే మమ్మీకి ఇంతగానం రేట్లు పెట్టి చీరలు కొంటుంది? ఏదైనా ఉంటే ఆఫర్లో కొనుక్కోవచ్చు కదా మీరు. మేమైతే ఏదైనా సరే ఆఫర్లోనే కొంటాం తెలుసా. అబ్బో వదిన, ఈ క్రీమ్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. మీ దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి కదా, ఒక డబ్బా నేను పట్టుకెళ్తా, వాడతా, మంచిగా ఉంటే మళ్ళీ కొనుక్కుంటా. నేను ఇన్ని చిరుతిండ్లు పట్టుకొస్తాడు, అన్న మొత్తం వేస్ట్ చేస్తారు, ఏం తినరు మీరు. నేనన్నా పట్టుకపోతా, ఆయన నేను ఇద్దరం కలిసి తింటాం. ఏం చేస్తాం ఇంకా, మీరు ఎట్లాగో తినరు కదా. ఇక రాత్రి ఏం వండుతా నాకు అస్సలు ఓపిక లేదు. కొంచెం మెట్టి బాక్స్లో ఆయనకు తీసుకుపోతా. ఫ్రిడ్జ్ లోకించి ఒక దోసకాయ బీరకాయ తీసుకుపోతున్నా నేను. తిమ్మినా బిడ్డ మార్కెట్ పోయేటప్పుడు కొనుక్కోపోయినా. ఏం ఆగుతామ్మా, శాతనైతే లేదు నాకు. ఇక రేపటికి వెళ్ళి మేము ఇద్దరమే కదా, సరిపోతాయి ఒక్కొక్క కాయలు మాకు. తీసుకో, ఆఫర్లు ఉన్నప్పుడే కొని పెట్టుకోవాలి మనము, తర్వాత ఉండదు ఇక ఆఫరు. కరెక్టే, అందరికి ఇలాగ అమ్మగారి ఇల్లు ఉండదు కదా. పోబి